మన యొక్క తాతగారి దినముల కంటే, నాన్నగారి దినముల కంటే మన యొక్క సమయంలో రక్షణ ఇంకా సమీపంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్యము రోమియోలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. చాలా రోజుల నుంచి ఒక మాట వింటూ ఉండవచ్చు. చిన్నప్పటి నుంచి దేవుని రాకడొస్తుంది, యేసయ్య మధ్యాకాశంలోనికి వస్తాడు, మనల్ని అందరినీ తీసుకొని పోతాడని చాలా రోజుల నుంచి వింటున్నాం అనుకుంటున్నారేమో. రక్షణ నీవు పొందిన దినము కంటే ఈ రోజుకి రక్షణ ఇంకా సమీపంగా ఉందని పౌలు గారు చెప్తున్నారు. మన యొక్క తాతగారి దినముల కంటే, నాన్నగారి దినముల కంటే మన యొక్క సమయంలో రక్షణ ఇంకా సమీపంగా ఉంది. కాబట్టి జ్ఞానుల వలె మనం నడుచుకోవాలా. ఎందుకంటే ప్రభువాక్యం ఏం చెప్తుందంటే, దినములు చెడ్డవి గనక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని వాక్యం చెప్తుంది. మనము దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉంటూ దేవుని రాకడ కొరకు సిద్ధపడే వారంగా ఉండాలి. నోవాహు దినాల్లో నోవాహు ఎన్నిసార్లు చెప్పినా జలప్రళయం వస్తుంది, జలప్రళయం వస్తుంది అని చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. నోవాహు మాట ఎవరు వినిపించుకోలేదు. కానీ ఒకానొక దినం వచ్చింది, ఆ యొక్క జలప్రళయంలో అందరూ మునిగిపోయారు. అలాగే ఈరోజు ఎంతోమంది దేవుని సేవకులు, ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది దైవ సేవకులు అందరూ కూడా చెప్తున్నారు దేవుని రాకడ సమీపంగా ఉంది, సమీపంగా ఉందని. ఆ రోజులో నోవాహు దినాల్లో ఉన్నట్టే ఈ రోజున నీవు కూడా అనుకుంటున్నావేమో, నిర్లక్ష్యం చేస్తున్నావేమో, రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఒక్కసారి దేవుని వైపు చూసి పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పుకొని దేవుణ్ణి అనుసరించినట్లయితే దేవుని సాన్నిధ్యంలో నీవు దీవించబడినవాడు అవుతావు. అలాగే నీకు రక్షణ సమీపంగా ఉందని ప్రభు చెప్తున్నాడు. సమయాన్ని వృధా చేస్తున్నావా? ఒకసారి సమయాన్ని పోనీయకుండా జ్ఞానిలాగా నడుచుకో. నీ చుట్టూ చెప్తున్న దేవుని మాటలు జ్ఞాపకం చేసుకో. భయంతోటి, భక్తితోటి దేవుని ఆశ్రయించినట్లయితే ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలిగిద్ది. ఇదిగో దేవుని రాకడ సిద్ధంగా ఉంది. అందరం సిద్ధపడదాం. దేవుడు నిన్ను దీవించునుగాక.